ఆగస్టు 9వ తారీఖున కలకత్తాలో ఆర్జీవీ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి ఒక జూనియర్ డాక్టర్ని సామూహికంగా రేప్ చేసి చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. చంపినటువంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారిని వెంటనే ఉరిదీయాలని, కాలయాపన చేయకుండా ఈ దేశంలో మరో నర్సులకి మరో డాక్టర్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 90 రూములో పైశాచికంగా మరి రేప్ చేసి మర్డర్ చేసి ఒక సెమినార్ హాల్లో పడేస్తే జరిగినటువంటి 2 రోజులు కూడా ఎఫ్ఐఆర్ పోలీసులు నమోదు చేయలేదంటే ఈ అత్యాచారం కనుక ఓ పెద్ద కుట్ర జరుగుతుందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇవాళ రిటర్న్ గా ఇవాళ కేసు ఇవ్వడానికి కూడా అనేక మంది ముందు రాని పరిస్థితి కూడా కనపడుతుంది. ఆ కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసి మరో కాలేజీలో అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. దీని వెనక చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు, అనేక మంది పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒకరి మీద ఒకరు దీన్ని చెప్పుకుంటూ ఈ కేసు నీరుగాల్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజీలు, విద్యార్థులు, యువతులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ అమ్మాయి జరిగినటువంటి దారుణమైన సంఘటనని యావత్తు ప్రపంచం సిగ్గుపడుతుంది. ఇలాంటి సంఘటనలు ఇవాళ దేశంలో ప్రారంభం కాకూడదని ఎందరో ఆడపిల్లలు దూర ప్రాంతాల నుంచి మరి కాలేజీల్లో చదువుకొని తమ కుటుంబానికి, ఈ దేశానికి ఎంతో ప్రయోజకులుగా ఉపయోగపడతారని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తుంటే కాలేజీలో మానవ మృగంగాలు ఈ విధంగా దారుణంగా కిరాతకంగా ఇవాళ ఇలాంటి సంఘటన జరుగుతుంటే ఏ ఆడపిల్లలైనా కాలేజీలో పంపించి చదివించే పరిస్థితి మరి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా భయము, ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా కలుగుతుంది. అందుకని ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అది ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరగచ్చు. ఈ రోజున పల్నాడు జిల్లాలో 11 సంవత్సరాల అమ్మాయిని రాజుపాల మండలంలో రాత్రి దారుణంగా మానభంగం చేసినటువంటి పరిస్థితి ఆ అమ్మాయి, మూగమ్మాయి. అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఆడపిల్లల పైన దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇవాళ అమ్మాయి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలన్నా, డ్యూటీకి వెళ్ళాలన్నా భయభ్రాంతులు చెందుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇవాళ ఆడపిల్లలు చదివించడం లేదా ఉద్యోగాలు పంపించడం మన భద్రత లేకపోవడం వల్ల ఓ పెద్ద ఆందోళన, భయము ఆడపిల్లలకు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు మనోవేదనకి గురవుతున్న పరిస్థితి ఉంది. అందుకని స్వతంత్ర భారతదేశంలో ఇవాళ 80 సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మహిళలకు రక్షణ లేదంటే ఇవాళ సామూహికంగా జూనియర్ డాక్టర్ని రేప్ చేసి మానవత్వాన్ని మర్చిపోయి చిత్రహింసలు పెట్టి చంపేస్తే ఈ రోజు వరకు కూడా దోషుల మొత్తాన్ని శిక్షించడానికి ఎందుకని ఇవాళ అడుగుతున్నాం. మేము ఈ కేసులు అడిగేది ఒకటి, ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరిగిన జూనియర్ డాక్టర్కి జరిగిందని కాదు. ఇవాళ రాజుపాలెం మండలంలో రాత్రి 11 సంవత్సరాల అమ్మాయిని, అందులో 3 అమ్మాయిని రేప్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. నిత్యం ఎక్కడ చోట ఆడపిల్లల పైన కాలేజీల్లోనూ అనేక చోట మానభంగాలు చేసి సంతోషాన్ని పరిస్థితుంది. కాబట్టి ఆడవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇవాళ చట్టాల పేరుతోటి కార్యాపన చేయకుండా సంవత్సరాల మీద కోర్టు చుట్టూ తిప్పేసి ఎప్పుడో శిక్షాస్థానం అంటే భయం లేకుండా పోతుంది. అందుకని ఇలాంటి సత్వరమే ఏ మహిళ పైన అయితే, ఏ ఆడపిల్లల పైన అయితే అగత్యానికి పాల్పడుతున్నారో, ఈ దుర్మార్గమైనటువంటి సంఘటనలు కలుగుతున్నాయో వెంటనే వాళ్ళని కాల్చి చంపేయాలా, ప్రజల్లోనే కాల్చి చంపేయాలా. ఇతర దేశాల్లో, అరబ్ కంట్రీస్ లో ఇలాంటి మానభంగాలు సంఘటన జరిగితే వెంటనే అక్కడ చంపేస్తారు, ఉరి శిక్ష చేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాంటి కఠినమైన చట్టాలు ఈ దేశంలో అమలు జరిగినప్పుడు మాత్రమే ఆడపిల్లలకు రక్షణ కలుగుతుందని ఉద్దేశంతో ఈ దేశంలో తక్షణమైన చట్టాలు అమలు చేయాలా, వాళ్ళు మరణ శిక్ష విధించాలని ప్రజాస్వామ్యం తరపున కూడా మేము కోరుతున్నాం.
ఈ రోజున ఏఐసిసిటియు రైతు సంఘాలు ప్రజా చైతన్య వేదిక అలాగే మానవానాడు అనేక ప్రజా సంఘాలు ఇవాళ ఈ సంఘటనలు దుర్మార్గమైన సంఘటనలు ఖండిస్తూ వారికి శిక్షించాలని ఆయన నాయకులు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ యావత్ ప్రభుత్వం ఇప్పటికే సిబిసిఐ త్వరితగతిని ఎంక్వైరీ చేసి ఆ రేపు చేసినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వారికి కఠినంగా శిక్షించి ఇవాళ ఎమ్మటే ఉరి శిక్ష అమలు చేయాలని తద్వారా ఈ దేశంలో ఉద్యోగాలు చేసే కంపెనీల్లో ఉద్యోగాలు చేసే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేసేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆడపిల్లలకి సెక్యూరిటీ ప్రాబ్లం అని మరి వాళ్ళకి రూపొందించి రక్షణ కల్పించవలసిందిగా మీ అందరి తరఫున కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండలో నిన్న జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి దారుణాన్ని ప్రతిఘటిస్తూ ఈరోజు ఏఐసిసిటి కార్మిక సంఘం ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి వినుకొండలో ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళ స్టాఫ్ అందరూ సహకరించినందుకు ముందుగా ధన్యవాదాలు. అలాగే మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఖండించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనను వినుకొండలో కూడా ఈరోజు మేము చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి డాక్టర్లకి వాళ్ళ స్టాఫ్కి ముందు ధన్యవాదాలు. అయితే కలకత్తాలో జరిగిన దారుణం చెప్పుకోదగ్గ చిన్నదేం కాదు. ఆ హాస్పిటల్ జరిగినటువంటి డ్రగ్స్ ఇతర మాఫియాలని ఆ అమ్మాయి కన్నది చూసింది కాబట్టి ఆ అమ్మాయిని అత్యంత పాచికంగా కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని దుర్మార్గంగా హత్యాచారం చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి తెలిస్తే బయట చెప్తున్నాయి రాజకీయ భవిష్యత్తు పాడైపోతుంది. రాజకీయ నాయకులు కొంతమంది డబ్బున్న పిల్లవాళ్ళు ఉంటారు. ఇప్పటికైనా సిబిసిఐడి వాళ్ళు త్వరగా ఈ విచారణను త్వరగా పూర్తి చేసి నిందితులను త్వరగా రక్షించాలని, నిందితులను శిక్షించే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ దారుణాన్ని ఒలికట్టరని సమర్థిస్తున్నాం. ఆగస్టు 9న కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ గారిపై ఇంతవరకు అవ్వలేదు. ప్రతి ఒక్క హాస్పిటల్ నుంచి స్టాఫ్, జూనియర్ డాక్టర్స్ గారు అందరూ కలిసి నిరసన చేస్తున్నాము. సంఘటనలు జరిగిన దోషుల్ని వెంటనే శిక్షించాలి, వెంటనే ఖండించాలి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఇది మన వరకే కాదు, ఇంకా భవిష్యత్తు మీద, ఆడపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, అందరి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ మనమే ఖండించుకుంటూ ఉండాలి.